ఒక సాయంత్రం కూరగాయల మార్కెట్ ముగిసింది. కానీ ఓ ప్రక్కన ఓ డబ్బాలోంచి శబ్దం వినిపిస్తుంది. మెల్లగా టమాటా డబ్బాలో నుండి లేచి హాయ్! అందరం రండి. వాళ్ళెవ్వరూ లేరు. మన టైం స్టార్ట్ చేద్దాం అని అంది. వెంటనే క్యారెట్ నిలబడి ఇలా అంది. నాలో ఉన్న విటమిన్ ఏ వల్ల పిల్లల కళ్ళు బాగా మెరుస్తాయి అని అంది. అప్పుడు ఉల్లిపాయ ఏడుస్తూ అయినా నన్ను ఎవ్వరూ ప్రేమించరు అని విచారంగా చెప్పింది. బంగాళదుంప మాత్రం నిశ్శబ్దంగా ఉంది. కూరగాయల డబ్బా అంటుంది. ఈ బంగాళదుంప మౌనంగా ఉన్నా ఏ వంటలో అయినా ముందుండే నాయకుడు. పిల్లలు ఎక్కువగా ఈయననే తింటారు అని. అప్పుడు చింతచిగురు చెబుతుంది. నా రుచి కొద్ది పుల్లగా ఉంటుంది. అదే జీవితం. కొంచెం పుల్లగా కొంచెం తీయగా ఉంటేనే గుర్తుండిపోతుంది. అప్పుడు కూరగాయల డబ్బా అన్నాడు. మీరందరూ వేరువేరు రుచులు అయినా వేరువేరు రూపాలు అయినా అన్నింటినీ కలిపితేనే పూర్తి భోజనం అవుతుంది. మనమంతా ఒక్కటే అని.